షరీఫ్ మహమ్మద్ అహ్మద్, అందరూ ప్రేమతో షరీఫ్ భాయ్ అని పిలుచుకునే ఈ పెద్దాయన లాపట్ట పుచ్చుకుని ప్రాక్టీస్ చేసే సమయంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు పులకించిపోయిన షరీఫ్ భాయ్ 1982లో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పుడు ఈయన వయస్సు కేవలం 27 సంవత్సరాలు. నరసాపురం పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండడమే నాకు తెలిసిన దేశభక్తి అని నిత్యం నినదించే 70 సంవత్సరాల యువగళం. వివాదరహితుడు, మృదు స్వభావిగా పేరున్న షరీఫ్ భాయ్ ఎమ్మెల్సీగా శాసన మండలి అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ప్రవేశపెట్టినప్పుడు ఆయనపై జరిగిన దాడి గురించి షరీఫ్ భాయ్ ఏం చెప్పారు? దైవం మానవ రూపేణా అని అమరావతి ఉద్యమకారులు, ప్రజలు ఆయన్నెందుకు అన్నారు? బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా నష్టమా? కేంద్ర పెద్దలతో జగన్ రెడ్డి రంకు రాజకీయం చేస్తున్నాడని పెద్దాయన ఎందుకన్నారు? శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ భాయ్తో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. నమస్కారం షరీఫ్ గారు. నమస్కారం అండి. ఇది రంజాన్ మాసం స్టార్ట్ అయింది. ఒక పక్కన మీరు రిలీజియస్ కార్యక్రమాలు, ఇంకో పక్కన పార్టీ కార్యక్రమాలు. చాలా బిజీగా ఉండి కూడా మాకు సమావేశించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. మీరు లాయర్గా ప్రాక్టీస్ చేశారా? మీరు లా చేసినట్టున్నారు కదా? లా చేశాను. సరిగ్గా నేను లా చేసి 1981లో ఎన్రోల్ అయ్యాను. అయిన ఒక సంవత్సరానికి 1982లో అన్నగారు పార్టీ పెట్టారు. అక్కడ ప్రాక్టీస్ మానేసి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ఇన్వాల్వ్ అవడానికి కూడా కారణం ఏంటంటే, నాకు అప్పుడు 27 సంవత్సరాలు. నాకు రాజకీయాలు ఇంట్రెస్టెడ్. నేను చదువుకున్నప్పుడు కూడా స్టూడెంట్స్ రాజకీయాల్లో కంటెస్ట్ చేశాను. నాకు కాంగ్రెస్ అంటే వ్యతిరేకత భావన. కాంగ్రెస్ని ఢీకొట్టే నాయకుడు లేడు. కాంగ్రెస్ ఏకపక్షంగా పోతుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది, మన భవిష్యత్తు లేకుండా చేస్తుంది. దాన్ని ఎదురుబడి నిలబడే శక్తి ఎవరికి లేదనే ఆలోచనలో ఉన్నప్పుడు జనతాదళతో పనిచేసాం. కొన్ని సందర్భాల్లో వామపక్షాలకు కూడా సహకరించాం చిన్నప్పుడు, యంగ్ వయసులో. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నాకు ఎందుకు మనసులో అనిపించింది, ఈయన ఢీ కొడతాడు, ఈయన నిలబడతాడు, ప్రజలు కూడా ఇంకా సహకరిస్తారని. ఆనాడు ఏ రోజైతే ఆయన పార్టీ పెట్టారో ఆ రోజే నేను నరసాపురంలో ఒక 10-15 మంది కలిసి పార్టీ పెట్టాను. ఆ రోజు నుంచి ఇంకా రాజకీయంగానే శ్రమిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను. ఇంకా ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎన్టీఆర్తో మీ అనుభవాలు చెప్తారా? ఎన్టీఆర్ గారు ఒక చాలా అంటే ఒక మానవతావాది. ఎప్పుడు కూడా మనసులో ఒకటి బయట ఒకటి ఉండే వ్యక్తి కాదు. మనసులో ఉన్నదే బయట చెప్పేవాడు, బయట చెప్పేది మనసులో ఉండేది. అంటే నిష్కల్మషంగా ఉండే వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని వచ్చిన వ్యక్తి. అంటే ఆయన నటుడుగా కూడా నేను అభిమానించేవాడిని. రాజకీయంగా వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనలో ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించేవాడు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఒక పార్టీ, టౌన్ పార్టీ, నరసాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను 83 ఆ కాలంలో, 85 వరకు. నాకు రోజు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు ఈ లేవు, వాట్సాప్లు కానీ సెల్ ఫోన్లు లేవు. 83, 84, 85లో స్టార్ట్ ఇమీడియట్లీ మీట్ ఆనరబుల్ సీఎం అని వచ్చింది. ఏంటంటే నేను ఆఫ్టర్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, నాకు రావటేంటని నేను సందిగ్ధంలో పడ్డా. సరే మళ్ళీ క్లారిఫై చేసుకుంటూ రమ్మంటున్నారని 5ంటికి రమ్మన్నారు. 5ంటికి వెళ్ళి కలిసా. ఆయన అప్పుడు అన్నాడు, మీలాంటి విద్యావంతులు, లాయర్గా ఉన్న వ్యక్తి, అందులో ముస్లిం సమాజంలో ఉన్న వ్యక్తి, మీలాంటి యువకుల్ని నేను ప్రోత్సహించాలనుకున్నాను, రాజకీయంగా ముందుకు నడపాలనుకున్నాను. ఈ సమాజంలో అందరూ కలిస్తేనే సోషల్ బ్యాలెన్స్ జరుగుద్ది అని చక్కగా నాకు చెప్పి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంట్రడ్యూస్ చేయించి, షరీఫ్ గారితో మీరు పని చేయించుకోండి, ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఆశీర్వదించారు. అంటే ఆయనకి ఆ రోజుల్లో కంప్యూటరైజేషన్ చేశాడు చంద్రబాబు నాయుడు.
ఎడ్యుకేటెడ్ ఎవరు, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు అని బీసీల్లో, ఎస్సీల్లో, మైనార్టీల్లో, అగ్రవర్ణాల్లో ఆ రకంగా ఆయన చూస్ చేసుకుని ప్రమోట్ చేశాడు, విద్యావంతులను ప్రోత్సహించారు. అడగకుండా, ఎవరు చెప్పకుండా. నాకు ఎవరు పొలిటికల్గా నాకు గాడ్ ఫాదర్ లేరు, కానీ అది దైవానుగ్రహం. మాట ఎన్టీ రామారావు మనసులో రావటం, ఆయన పిలిపించి నన్నేమో చంద్రబాబు నాయుడు గారితో ఇంట్రెస్ట్ చేయటం, చంద్రబాబు నాయుడుతో ఆ రోజు నుంచి నేను శైలితో ఈ రోజు వరకు చంద్రబాబుతో ఉన్నాను. మండలి చైర్మన్గా ఆ పదవీ కాలంలో జరిగిన ఈ అమరావతి 3 రాజధానుల బిల్లు మీరు సెలెక్ట్ కమిటీకి పంపించి ఒక సంచలనం సృష్టించారు. కేవలం అమరావతి ఉద్యమకారులకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆ రోజు జరిగిన సంఘటన మీరు ఒక దైవ స్వరూపం కింద ఈ రాష్ట్రాన్ని ప్రేమించే వ్యక్తులు ఒక దేవుడి కింద మిమ్మల్ని ఫీల్ అయ్యారు అప్పుడు ఇప్పుడు. కానీ అసలు ఆ రోజు సభలో ఏం జరిగింది? వాస్తవానికి శాసనసభలో లైవ్ ఇచ్చే పరిస్థితి ఉంది, దాంట్లో ఎడిటింగ్ చేసి కూడా. శాసనమండలి అసలు లైవే లేకుండా చేశారు. అది అసలు ఎలా సాధ్యపడింది? అంటే అప్పటి వరకు లైవ్ ఇచ్చారు. అది నేను మాట్లాడి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానంత వరకు లైవ్ ఇచ్చారు. ఆ తర్వాత లైవ్ కట్ చేశారు. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు ఆవేశాలకు లోనయ్యారో, సుమారుగా 10-15 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, 9 ఎమ్మెల్సీలు నన్ను గుమ్మిగూడి దుర్భాషలాడటం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం. మీ మీద దాడి జరిగే ప్రయత్నం వరకు జరిగింది? అక్కడ జరగలేదు, కానీ ఏదైతే పోడియం ఉందో అక్కడ జరగలేదని దుర్భాషలాడారు. సరే, వాళ్ళందరూ ఎవరెవరు మాట్లాడుతున్నా నేను పట్టించుకోలే, అంటే నాకు వినబడే పరిస్థితి లేదు. ఏదైతే గ్యాలరీ ఉందో గ్యాలరీలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మిగతా పెద్దలందరూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దలు ఉన్నారు, ఎమ్మెల్యేలందరూ కూడా గ్యాలరీలో ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు వేయటం, దుర్భాషలాడటం ఇవన్నీ చేశారు. సరే, ఇవన్నీ సహజంగా ఏంటంటే వాళ్ళు అనుకున్నది మనం చేయలేదని కోపంతో చేస్తున్నారు అని చెప్పి లైటర్ వేలే తీసుకున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత దాడి చేశారు. నేను బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రకంగా చేశారంటే నేను ఆ ఉక్రోషం, అంటే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తున్నప్పుడు మెజారిటీ సభ్యుల మనోభావాలుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. షేరు అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అన్నీ ఆలోచించి ఆ జడ్జిమెంట్కి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా అంటే వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుని మీరేమో ఆమోదించండి, లేకపోతే రిజెక్ట్ చేయండి అంటారు. అక్కడేమో 29 మంది మెజారిటీ, 58 మందిలో 29 మంది ఆ రోజున ఉన్నారు. ముగ్గురు దాంట్లో ఏమో డిఫెక్ట్ అయ్యారు, అంటే అవతల పార్టీకి సపోర్ట్ చేశారు. అంటే 31 మంది, అంటే 35 మంది సభ్యులు ఉన్న దాంట్లో 29 మంది ఇన్ రైటింగ్లో ఇది సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పినప్పుడు దానికంటే ముందు ఒక రిజల్యూషన్ పాస్ అయింది, డిజోన్ చేస్తున్న సభని. అందులో కూడా 29 మంది ఏదైతే అక్కడ బిల్ అయిందో ఆ బిల్లుని మేము డిజోన్ చేస్తున్నాం, సభే డిజోన్ చేస్తుందని చెప్పి ఒక రూల్ ఉంది, రూల్ 74 ఉంది. అది 74 ప్రకారంగా నోటీస్ ఇచ్చారు. దాని మీద చర్చ జరిగింది, అది ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో మెజారిటీ మెంబర్స్ 29 మెంబర్స్ ఏమో దాన్ని సపోర్ట్ చేశారు, 3 ఏమో వ్యతిరేకంగా చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 9 మంది ఉన్నారు, 11 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు, 9 ప్లస్ టీడీపీ వాళ్ళు 3. కాబట్టి 29 మంది మెజారిటీ సభ్యులు డిజోన్ చేస్తూ ఒక రిజల్యూషన్ పాస్ అయింది ఆల్రెడీ 1 డే బిఫోర్. తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపించమని నోటీస్ ఇచ్చారు. ఆ సెలెక్ట్ కమిటీకి పంపించిన నోటీసు ఇన్ టైంలో ఇవ్వలేదనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇన్ టైంలో ఇవ్వకపోయినా దాన్ని లేట్ని వేవ్ చేసే అధికారం నాకుంది. నాకుండే ప్రత్యేక అధికారాల్లో దాని పరిగణనలు తీసుకుని వాళ్ళు కోరినట్టుగా నేను సెలెక్ట్ కమిటీకి పంపించాను. చైర్ను ధిక్కరించి మీ కార్యదర్శి మీ మాట వినకపోవటం, దాన్ని ఎలా చూడాలి? అంటే అతను ఒక ఉద్యోగి, ప్రభుత్వం అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా చేయకపోతే రేపు మనం ఇబ్బంది పడతామేమో. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కూడా అమలుపరచాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. అక్కడికి మనం చెప్పాం, మన మాట కాదనలేదు, నా దగ్గర రాలేదు, నన్ను సరిగ్గా గైడ్ చేయలేదు, నేను చెప్పిన ఆర్డర్స్నేమో ఇంప్లిమెంట్ చేయట్లేదు, నేను కలవట్లేదు, ఒకటి ఫైల్తోనే నడుపుతున్నాడు తప్ప ఆన్లైన్లో
మనిషి వచ్చి చెప్పే పరిస్థితి లేదు. గవర్నర్కి ఫిర్యాదు చేసాం, గవర్నర్ గారేమో ప్రభుత్వాన్ని పంపించారు. ఆ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు పక్కన పెట్టేశారు. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసే పరిస్థితి వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఆ రకంగా వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని మనం ఏదైతే సెలెక్ట్ కమిటీ తీసుకున్నామో సెలెక్ట్ కమిటీ చేయలేదు. కానీ హైకోర్టు గుర్తించింది. హైకోర్టులో ఎప్పుడైతే ఈ దీని మీద జరుగుతుందో, మీకు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, కౌన్సిల్లో పాస్ అయిందా అంటే కాలేదన్నారు. ఏమైందని అడిగాడు ఆయన జడ్జి గారు. సెలెక్ట్ కమిటీకి పంపించారన్నారు. అయితే పక్కన పెట్టేశాడు ఆయన. కానీ సెలెక్ట్ కమిటీ ప్రభావాన్ని ఇక్కడ ఆపగలిగారు, కానీ హైకోర్టులో వాళ్ళు ఆపలేకపోయారు. యథేచ్ఛకంగా వాళ్ళ నోటి నుంచి సెలెక్ట్ కమిటీకి పంపించారు చైర్మన్ గారు అని చెప్పారు. ఇక్కడ సెలెక్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ కాకుండా ఆపారు. మీరు ఆనాడు తీసుకున్న నిర్ణయం ఏకంగా మండలి రద్దుకే సిఫార్సు చేసే పరిస్థితి, కేంద్రానికి సిఫార్సు చేశారు, మండలి వద్దు తీసేద్దామని చెప్పేసి. ఆ దుందుడుకు చర్య, మళ్ళీ ఆ తర్వాత మండలి కంటిన్యూ చేయటం, దానికి ఈ పాలకులకి అది ఎబ్బెట్టుగా అనిపించే పరిస్థితి కాదా? నీకు ఇష్టమైతే కంటిన్యూ చేయడం, లేదంటే తీసేయటం, క్యాన్సిల్ చేయటం, అది ఎలా చూస్తారు దాన్ని? అంటే కేవలం వ్యవస్థ తనకు కాదన్నారని అక్కడికి కూడా నన్ను ప్రలోభపెట్టారు, భయపెట్టారు. అలాగే మా ఎమ్మెల్సీని ప్రలోభపెట్టారు. ఎవరు కూడా లొంగలే. కాబట్టి ఇంత స్థిరంగా వీళ్ళున్న సభ మనం ఎందుకు పెట్టుకోవాలి? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకేంటి గోల? మనం చెప్పినా కూడా జరగకపోవటం ఏంటి? ఈ విషయంలో కాదు, ఇంకా వేరే బిల్లులో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారు. మెజారిటీ టీడీపీ సభల్లో మెజారిటీతో సంబంధం లేదు, నియంత పాలనకు సంబంధించి. అదే అందుకనే ఈ సభ ఉండకూడదు అంటే ఉండకూడదని సెన్స్ సైకాలజికల్గా మా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. నాకు అప్పటికి 2 సంవత్సరాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి 3-4 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి మీరు కనుక వైఎస్ఆర్సీపీలో వచ్చేస్తే ఈ సభను కంటిన్యూ చేస్తాం, మీరు వచ్చేసి షరీఫ్ని దింపేయండి, షరీఫ్ చైర్మన్గా 1 గంట కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి మా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టారు. ఏదైనా మేము దేవంలోనే మీరు టార్గెట్ నన్ను దింపాలని ప్రయత్నం చేశారు. మా సభ్యులు ఒప్పుకోలేదు. అదేమో బిల్లు అక్కడ కూడా అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి వేరే బిల్స్ ఉంటాయి, వేరే విషయాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా చేసేది కాదు ఇది. అసెంబ్లీ పాస్ చేసిన వెంటనే అది రద్దు చేసే విషయం కాదు. అక్కడ కూడా వాళ్ళు మేము భయపెట్టడానికి ఏదో చెప్పి అక్కడ పార్లమెంట్లో రాకుండా కూడా చూసుకుని ఉంటారు. ఎందుకంటే మళ్ళీ 2 years 4 years తర్వాత వాళ్ళకి మెజారిటీ వచ్చేస్తుంది కదా. ఈ మైండ్ గేమ్లో భాగంగా భయపెట్టడం, దీన్ని కంట్రోల్లోకి తీసుకునే చర్యల్లో భాగంగానే ఆ ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ చేశారంటారా? దానికంటే ఎక్కువ కాదు. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి అన్నారు. అంటే ఆఫ్టర్ ఆల్ 60 కోట్ల గురించి ఆయన మాట్లాడి డబ్బులు లేని ఈ ప్రభుత్వంలో 60 కోట్లు మనం ఖర్చు పెట్టడం అవసరమా అని అడిగాడు ఆయన. ఏదైతే పెయింట్లు వేశారో, పార్టీ రంగులు వేశారో ప్రభుత్వ బిల్డింగ్ల మీద, స్కూళ్ళ మీద ప్రచారం కోసం, దానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది హైకోర్టు ఆ రంగులు తీసేయండి అంటే మళ్ళీ దాన్ని చెరపడానికి మళ్ళీ 3,000 ఖర్చు పెట్టారు. 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాబట్టి అటువంటి వాటికి ఖర్చు పెట్టేవాళ్ళు 60 కోట్లు ప్రజాస్వామ్యంగా చెక్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఉండే ఒక సంస్థని రద్దు చేయాలనుకోవటం, అది కేవలం ప్రజలని మభ్యపెట్టి వాళ్ళలో వ్యతిరేకతను తీసుకురావడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఇది రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా గడిచిన ఈ 5 సంవత్సరాల పాలన పట్ల ముస్లిం మైనారిటీల మీద జరిగిన ఘోరమైన అకృత్యాలు, ఒక కుటుంబం మొత్తం రైల్వే ట్రాక్ మీద సామూహిక ఆత్మహత్య చేసుకునే హృదయ విదారక సంఘటనలు జరిగాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి కంటే కూడా ఈ 5 సంవత్సరాల పాలన పట్ల విసుగు చెంది ముస్లిమ్స్ పెద్ద ఎత్తున గ్రాఫ్ టీడీపీ వైపు చూసే పరిస్థితుల్లో మీరు ఎన్డీఏలో జాయిన్ అవ్వటం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలని ప్రజలకు ఎలా కన్విన్స్ చేస్తారు? ముస్లిం సమాజానికి ఎలా కన్విన్స్ చేస్తుంది మీ పార్టీ? అంటే అదే ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అదే రకంగా ఏదైతే మత సామరస్యం కానీ, అన్ని వర్గాల యొక్క ప్రాణమాన ఆస్తుల్ని రక్షించడం కానీ తెలుగుదేశం పార్టీ సఫలీకృతం అయింది. ఒక లౌకిక విధానంలో పరిపాలన జరిగింది. ముస్లింలకి కానీ, బీసీలకి కానీ, ఎస్సీలు కానీ అందరికీ రక్షణ కల్పించింది. ఎవరు కూడా హై హ్యాండెడ్గా ఎవరి మీద దాడి చేసి ప్రాణహరించే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. బీసీలకి లేదు, ఎస్సీలకి లేదు, మైనార్టీలకు లేదు, ఎవరికి లేదు. అనేక దాడులు జరుగుతున్నాయి.
కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పోల్చుకొని ఈ రాష్ట్రం కూడా వెనుకబడిపోతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుంది, మైనార్టీలు కూడా మంచి నిధులు ఇచ్చేవారు, మాకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, విద్యాపరంగా కూడా బాగుండేది. ఇప్పుడేమో వాటి మీద దృష్టి పెట్టట్లేదు, కేవలం ఏదో నవరత్నాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అనే భావనలో ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లింలు తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నారు. ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ముస్లింలకు ఇబ్బంది లేదు. బీజేపీ ప్రభావం, ఆ పొత్తు ప్రభావం, కేంద్రంలో బీజేపీ అధికారం రేపు రాబోయే మీ ప్రభుత్వంలో ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ ముస్లిం సమాజం మీద బీజేపీ ప్రభావం ఉండదు అనేది కన్విన్స్ చేసే విషయంలో మీ పార్టీ పెద్దలు సక్సెస్ అయ్యారా? మేము ఇప్పటికీ అంటే ముస్లింలు అత్యధికంగా నివసించే జనాభా ఎక్కువ 60 నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటికే 45 నియోజకవర్గాలు తిరిగాం. ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మాకు గతంలో ఎప్పుడూ కూడా మహా వస్తే 200, 300, 500 కంటే మించి రాలే. ఏదైతే ముస్లిం ఆత్మీయ సదస్సులు పెడుతున్నాం. కానీ ఈనాడు 1500, 2000, 3000 కూడా వస్తున్నారు. వాళ్ళలో ఒక స్పందన, ఒక సానుకూలత స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసి తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేసుకున్నారు. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ బెటర్ అనే పరిస్థితిలో ఈనాడు మైనార్టీస్ ఉన్నారు. ఈ పొత్తు ప్రభావం ముస్లిమ్స్కి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మీ పార్టీ కన్విన్స్ చేసేదానికి ఇప్పటివరకు చేసిన దానికంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీని మీద ఒక దుమారం లెగుస్తూ ఉంది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ అయ్యి ఈ పొత్తు నుంచి ముస్లిం సమాజాన్ని ప్రభావం చూపించకుండా పార్టీకి దగ్గర చేసేదానికి ఈ కూటమి, జనసేన టీడీపీ కూటమిని దగ్గర చేసేదానికి ముస్లిం సమాజానికి ఈ సోషల్ మీడియా హేట్రేట్ని, ఈ ఫేక్ ప్రాపకాండని ఎదుర్కొనేదానికి మీ దగ్గర అసలు మెకానిజం ఉందా? అంటే మెకానిజం ఒకటే. ఇప్పుడు మేము ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నాం. బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు, ఆలోచనలు మాకు సంబంధం లేదు. మాకుండేది లౌకిక విధానం, మత సామరస్యం, అన్ని కులాలు, అన్ని మతాలని సమంగా చూసుకుపోవటం. కాబట్టి దానిలో ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. కానీ అదర్ హ్యాండ్ ఏదైతే ఈరోజు అధికార పక్షం ఉందో, అధికార పక్షం ఈరోజు బీజేపీతో హ్యాండ్ ఇన్ హ్యాండ్తో నడుస్తుంది. వాళ్ళకున్న కేసులు, వాళ్ళకున్న సిబిఐ కేసులు కానీ, ఐడి కేసులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కానీ, ఆ కేసుల్లో నుంచి తప్పించుకోవటానికి, ఆ కేసులకి కనీసం వాయిదాలకు కూడా వెళ్లకుండా, సిబిఐ కేసులకు వాయిదాలకు వెళ్లకుండా ఆయన ఈరోజు నడుస్తున్నాడంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా జరిగేది కాదు. అంటే ఈ 5 సంవత్సరాలుగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒళ్ళో కూర్చున్న వ్యక్తి వాళ్ళతో సఖ్యతగా ఉంటూ వాళ్ళ కాళ్ళ మీద పడుతూ వాళ్ళ సహకారం కోరుకుంటూ, అంటే రాష్ట్రం కోసం కాదు, ఇప్పుడు రాష్ట్రం గురించి అడిగింది లేదు. ఎప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిసినా, లేకపోతే అమిత్ షాని కలిసినా, ఎప్పుడో రికమెండేషన్లు, స్పెషల్ స్టేటస్ ఈ పాత రికమెండేషన్లో ఇచ్చినట్టుగా బయట చెప్పుకుంటారు. కానీ అక్కడ అలా కాదు. వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పటివరకు 10 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ బెయిల్ క్యాన్సిల్ కాకుండా అలాగే అట్టిపెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా జరిగేదా? 5 సంవత్సరాల నుంచి బీజేపీతో అక్రమ సంబంధం నడుపుతున్న వైసీపీ ప్రభుత్వం డైరెక్ట్గా మీరు పొత్తు పెట్టుకుంటున్నారు ఇప్పుడు బీజేపీతో. ఇది జనాలకి అర్థవంతంగా తెలియపరిచే పరిస్థితి ఇప్పటికి తెలియపరిచారా, లేదంటే నష్టం జరిగే పరిస్థితి పోయిందంటారా? బీజేపీతో వీళ్ళున్న సఖ్యత గురించి, వీళ్ళు కలిసిమెలిసి ఏ రకంగా తమ కేసులను తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నారో, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బిల్లులు ఏవైతే బిల్లులు ఉన్నాయో బిల్లులు పాస్ చేసుకోవడానికి రాజ్యసభలో వీళ్ళు ఉన్న 8 మంది రాజ్యసభ సభ్యులు ఆ బిల్లులకి ఏకపక్షంగా ఓటు వేసుకుంటూ వస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మైనార్టీల పక్షపాతి అని చెప్పే అర్హతానికి లేదు. ఎందుకంటే ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, త్రిపుల్ తలాక్ బిల్లు కానీ ఇవి వస్తే వీటిని వ్యతిరేకించలే, వాటన్నిటిని కూడా సమర్థించారు, దాన్ని బలపరిచారు. దాన్ని ఏమో చట్టంగా కావడానికి ప్రధాన కారకుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మైనార్టీలకి మేము పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం, మైనార్టీల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తాం అని చెప్పే స్థితిలో వాళ్ళు లేరు. ఈరోజు మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి సిఏ గురించి మేము మాట్లాడలేదు. నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నీకేంటి అభ్యంతరం?
నువ్వు వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద పడి నువ్వు కేసులను తప్పించుకోవడానికి ఉన్నవాడు, నువ్వు దమ్ముంటే సిఏ మీద మాట్లాడు. నువ్వు అసలు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ త్రిపుల్ తలాక్ మీద కానీ అవి బిల్లుని చట్టం కావడానికి సహకరించాను. అక్కడ కేంద్రంలో ఎన్డీఏకి రాజ్యసభలో బలం లేదు, రాజ్యసభలో బిల్లు కావడానికి. ఆ బలం లేని దాన్ని మీరు బలం ఇచ్చారు. 7 సభ్యులు తక్కువ ఉన్నారు వాళ్ళకి. మీరు 80 ఏకపక్షంగా వితౌట్ ఎనీ కండిషను ఏం మాట్లాడకుండా ఆ బిల్లులన్నింటినీ మీరు సమర్థించి వస్తున్నారు. ఇంకా ఏ రకంగా మీరు ఎన్డీఏకి దూరంగా ఉన్నారు, బీజేపీకి దూరంగా ఉన్నారు. బీజేపీ ఒళ్ళో కూర్చొని మీరు ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా మీరు రాజకీయ రంకు మీరు చేసుకుంటూ ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు వేరే చూపే అర్హత మీకుందా? ముస్లిం ఓట్లు అడిగే అర్హత వాళ్ళకి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బహిరంగంగా కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం కలిసి ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వం సహకారం కోసం మాత్రమే మేము మళ్ళీ బీజేపీ ఎన్డీఏ అధికారంలో వస్తుంది, కేంద్రంలో మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలుగా అధికారంలో వస్తుంది అనేది ఈరోజు సర్వేలన్నీ చెప్తున్నాయి. ఆ సర్వేలను ఆధారంగా చేసుకున్న రాష్ట్ర హితాన్ని కోరి ఈరోజు బీజేపీతో పెట్టుకున్నాం తప్ప వేరే రకంగా విషయాల్లో కాదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మత సామరస్యాన్ని కాపాడుతుంది. ముస్లిం మనోభావాలకు కానీ మత విషయాల్లో కానీ ఏ పరిస్థితిలో కూడా ఎవరు ఇబ్బంది పెట్టినా దాన్ని సహించేది లేదు, దాన్ని సమర్థించేది లేదు. గతంలో కూడా చేస్తాం, ఆ రకంగా ఇప్పుడు కూడా చేస్తాం. మీకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు. ఉపవాసంలో ఉండి కూడా మాకు ఇంత సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు షరీఫ్ గారు.